హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ కి సంబంధించి నిన్న వీడియోలో స్కెడ్యూల్ గురించి వివరించడం అయితే జరిగింది. మనకు 5వ తారీఖు నుంచి అయితే స్కెడ్యూల్ స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. జూలై 5 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్ అయితే మనకు స్టార్ట్ అవడం జరుగుతుంది. 3 అండ్ 5 ఇయర్స్ కి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఇక్కడ టోటల్ అన్ని కూడా అప్డేట్ అవడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ పేపర్ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రావాలి. ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ ఏమేం సర్టిఫికేట్స్ మనం రెడీ చేసుకోవాలి అవన్నీ కూడా స్కెడ్యూల్ మొత్తం కూడా టోటల్ గా అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్పెషల్ కేటగిరీ సంబంధించి ఏ రోజున వెళ్ళాలి ఇవన్నీ కూడా డీటెయిల్ గా అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 15 సర్టిఫికేట్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. అలాగే వీడియో లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలనేది దీన్ని బట్టి వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా చూడని వాళ్ళైతే చూడండి. మనకు 5వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్స్ ని ఏ విధంగా స్కాన్ చేయాలి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ టు బి ఫాలో లో రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూసినట్లయితే ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెబ్సైట్ లో మనకు ఇక్కడ పాపప్ రావడం అయితే జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి. సో తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అనేది మనకు ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇది ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పి క్లియర్ గా అయితే మనకు ఒక 7 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. కింద ఏమేం సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలనేది సర్టిఫికేట్స్ లిస్ట్ అనేది మళ్ళీ అయితే అక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ 4 పాయింట్లు చూసినట్లయితే చాలా క్లియర్ గా అప్లోడ్ చేయాలి, అలాగే చాలా కేర్ తీసుకొని అప్లోడ్ చేయాలని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 5, 6 పాయింట్లు చూసినట్లయితే డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉండాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ ఇమేజ్ సైజ్ వచ్చేటప్పటికి మనకు 100 KB అబౌవ్ ఉండాలి, 500 KB బిలో అయితే మనకు ఉండాలి. ఎప్పుడైతే మీరు స్కాన్ చేస్తారో అక్కడ స్కాన్ చేసే వాళ్ళకి ఇది చెప్పండి. అలాగే రిజల్యూషన్ వచ్చేటప్పటికి 1500 పిక్సెల్ విడ్త్ అండ్ 1500 పిక్సెల్ హైట్ అనేది రావాలి. సో స్కాన్ చేసేటప్పుడు ఈ రెండు కూడా మీరు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అలాగే రిమూవ్ ఎనీ అన్వాంటెడ్ స్పేస్ ఆర్ థింగ్స్ అరౌండ్ ద డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఇన్ ద ఇమేజ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా సర్టిఫికేట్స్ అనేది మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏమేం సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలనేది కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ పేజ్ లో మనం చూసినట్లయితే కింద 15 సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐ యాక్సెప్ట్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ లో ఈ విధంగా ఉంటుంది. ప్రాపర్ గా ఎలా స్కాన్ చేయాలని చెప్పి, అలాగే రిమూవ్ అన్వాంటెడ్ స్పేస్ అన్నాడు కదా, ఇక్కడ మనం చూస్తే స్మాల్ ఇమేజ్ పెట్టకూడదు, అలాగే బ్లర్ ఇమేజ్ పెట్టకూడదు, అన్వాంటెడ్ స్పేస్ ఇన్ ద ఇమేజ్ అని పెట్టకూడదు. ప్రాపర్ గా ఎలా చేయాలంటే క్లియర్ అండ్ విజిబుల్ ఈ ఫార్మాట్ లో అయితే మనం చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రాపర్ గా వెరిఫికేషన్ అనేది వెరిఫై ఆఫీసర్లు అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇలా చేసినట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ కింద ఐ యాక్సెప్ట్ ఉంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా కొన్ని డీటెయిల్స్ అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ అనేది మనము రియంబర్స్మెంట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 2 lakhs బిలో ఎవరికైతే ఉందో, వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, అలాగే లోకల్ ఏరియా ఏ లోకల్ ఏరియా కిందకి వస్తారని చూడండి. అలాగే కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ ఉంటుంది, మ్యారిటల్ స్టేటస్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, జెండర్, మైనారిటీ స్టేటస్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ లాగిన్ పాస్వర్డ్ అని చెప్పి పెద్ద డిఫికల్ట్ గా ఏమి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ గా జస్ట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని చెప్పి మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే మీరు డీటెయిల్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సబ్మిట్ అని మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ లో పే ఫీలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. సుమారుగా 1000 రూపాయల వరకు అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ప్రతి సర్టిఫికేట్ కూడా ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ ఏరియా దగ్గర ఏదైనా మీ కండిషన్ అప్లై ఉంటే అప్లై చేయాలి. అలాగే కేటగిరీ దగ్గర మీరు క్యాస్ట్ కేటగిరీ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అలాగే మైనారిటీ ఉన్నట్లయితే మైనారిటీ ఇవ్వాలి. అదర్ డీటెయిల్స్ అయితే అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను లోనికి వెళ్ళాను కాబట్టి ఇంతవరకే చూపిస్తున్నాను. మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ విధంగా అయితే మీకు కనిపించడం జరుగుతుంది. మీరు వ్యూ అనే ఆప్షన్ చూసుకొని వ్యూ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా మోడిఫై చేసుకోవాలన్నా, అప్డేట్ చేసుకోవాలన్నా ఈమెయిల్ సర్వీస్ కి అయితే పంపించాలని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈమెయిల్ సర్వీస్ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుందండి. దాని గురించి కూడా నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు స్కోర్ కార్డ్ అని చెప్పి మేబీ ర్యాంక్ కార్డ్ అవ్వచ్చు, అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ఈక్వలెంట్ ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ స్టడీ, ప్రొవిజనల్, ట్రాన్స్ఫర్, డిగ్రీ సర్టిఫికేట్, కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు,
కార్డు ఇవన్నీ కూడా వీళ్ళు అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు కూడా అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాపర్ గా అప్లోడ్ చేసిన వాళ్ళకి వెరిఫైయింగ్ ఆఫీసర్లు ఈ 5 నుంచి 10వ తారీఖు వరకు మనకు వాళ్ళు వెరిఫై చేసి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళినట్లు దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ డేట్లు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి వాళ్ళందరికీ ఈ 5 రోజుల్లో మనకు సరిపోదు కాబట్టి ఇంకా టైం అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. మేబీ 20వ తారీఖు అవ్వచ్చు, 15వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎంత టైం పడితే అంత వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ అయితే వెళ్తారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు 5వ తారీఖు నుంచి అయితే మీరు సర్టిఫికేట్స్ అనేది అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కానట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి మన అడ్మిషన్ వెబ్సైట్ లో ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి త్వరలోనే. అప్డేట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. అలాగే మనకి ఇక్కడ పాపప్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్టెప్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్, పే ప్రాసెసింగ్ ఫీజ్, ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎక్సర్సైజింగ్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్, ఈ స్టెప్స్ అన్ని కూడా మనము వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.